హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో మనము స్ప్రింగ్ క్లౌడ్ యురేకా సర్వర్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. అండ్ అలాగే ఒక యురేకా సర్వర్ మైక్రో సర్వీస్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తాను. అండ్ ఈ యురేకా సర్వర్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్ వీడియోస్లో మనము స్టూడెంట్ మైక్రో సర్వీస్ యూజింగ్ ఓపెన్ ఫీన్ క్లయింట్ అనేసి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. అంతకుముందు వీడియోలో అడ్రస్ మైక్రో సర్వీస్ అనేసి ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఈ స్టూడెంట్ మైక్రో సర్వీస్ వెళ్ళి అడ్రస్ మైక్రో సర్వీస్తో కమ్యూనికేట్ అయితే జరుగుతుంది బై యూజింగ్ ఫీన్ క్లయింట్. ఇదైతే ఈ @ఫీన్ క్లయింట్ అనే యాంటేషన్ యూజ్ చేసి యూఆర్ఎల్ అనేది అయితే యూజ్ చేశాం కదా, అడ్రస్ సర్వీస్కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది అండ్ పాత్ అనేది అయితే యూజ్ చేశాము. ఇక్కడ మనకు ఈ స్టూడెంట్ మైక్రో సర్వీస్ వచ్చేసి ఓన్లీ అడ్రస్ మైక్రో సర్వీస్తో కమ్యూనికేట్ అవుతుంది, ఒక అడ్రస్ మైక్రో సర్వీస్తో. అండ్ ఇదే విధంగా మనకు మల్టిపుల్ మైక్రో సర్వీసెస్‌తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మనకు మల్టిపుల్ యూఆర్ఎల్స్ అండ్ పాత్స్ అనేదైతే ఉంటాయి. ఒకవేళ ఆ మైక్రో సర్వీసెస్ లైక్ అడ్రస్ మైక్రో సర్వీస్, ఇంకొక మైక్రో సర్వీసెస్‌లో యూఆర్ఎల్ అండ్ పాత్ అనేదైతే చేంజ్ చేసినట్లయితే, మనము స్టూడెంట్ సర్వీసెస్‌లో మనకు ఇక్కడ ఫీన్ క్లయింట్స్ అనే ప్యాకేజ్‌లో మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ ఉన్నాయనుకోండి. అప్పుడు మనము కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవాలి. మోడిఫికేషన్ అనేదైతే చేసుకోవాలి. అండ్ చాలా మైక్రో సర్వీసెస్ ఉన్నప్పుడు మనము చాలా మైక్రో సర్వీసెస్‌లో మోడిఫికేషన్స్ అనేదైతే చేసుకోవాలి కాబట్టి అది చాలా రిస్క్ అనేదైతే అనేసి చెప్తున్నాను. ఈ స్ప్రింగ్ క్లౌడ్ యురేకా సర్వర్ వచ్చిన తర్వాత మనకు ఈ ఫీన్ క్లయింట్ వచ్చేసి మనము ఈ యూఆర్ఎల్‌తో కమ్యూనికేట్ అవ్వకుండా ఓన్లీ మనకు సర్వీస్ నేమ్‌తో కమ్యూనికేట్ అయితే అవుతాము. ఆ సర్వీస్ నేమ్ మనం అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్‌లో రాసుకుంటాము. ఏ విధంగా రాసుకుంటాము, ఏంటి అనేదైతే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చూసి అర్థం చేసుకోండి. మీకు మిడిల్‌లో ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. మీకిప్పుడు ఈ ఫిన్ క్లయింట్ ఎందుకు యూజ్ చేశామనేదైతే అర్థమయ్యి ఉంటది. యూఆర్ఎల్‌తో మనము స్టూడెంట్ మైక్రో సర్వీస్ నుండి అడ్రస్ మైక్రో సర్వీస్ నుండి కమ్యూనికేట్ అయితే జరుగుతుంది. అడ్రస్ మైక్రో సర్వీస్‌లో ఉన్న ఈ మెథడ్‌ని మనము స్టూడెంట్ మైక్రో సర్వీస్‌లో కాల్ చేస్తున్నాము. యూజింగ్ ఫీన్ క్లయింట్ ఈ యూఆర్ఎల్ పాత్ అనేదైతే డిఫైన్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మనము యురేకా సర్వర్ యూజ్ చేసినప్పుడు మనము ఈ ఫీన్ క్లయింట్ యూఆర్ఎల్ అనేదైతే యూజ్ చేయము. జస్ట్ సర్వీస్ నేమ్ అనేదైతే యూజ్ చేస్తాము. ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీన్ క్లయింట్ యూజ్ చేస్తాము. కానీ మనము సర్వీస్ నేమ్ అనేదైతే యూజ్ చేస్తాము. యూఆర్ఎల్ అనేదైతే డిఫైన్ చేసుకోకుండా. ఈ యురేకా సర్వర్‌లో మనము ఏ మైక్రో సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ మనము రిజిస్టర్ అయితే అవుతాము యురేకా సర్వర్‌లో. అది ఏ విధంగా ఏంటి అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఈచ్ మైక్రో సర్వీస్ రిజిస్టర్ ఇట్‌సెల్ఫ్ విత్ స్ప్రింగ్ క్లౌడ్ యురేకా. చెప్పాను కదా, మనకి ఎన్ని మైక్రో సర్వీసెస్ ఉంటే ఆ అన్ని మైక్రో సర్వీసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యురేకా సర్వర్‌లో మనం రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, స్టూడెంట్ మైక్రో సర్వీస్‌కి ఒక యూఆర్ఎల్ ఉంది. అండ్ అడ్రస్ మైక్రో సర్వీస్‌కి ఒక యూఆర్ఎల్ ఉంది. ఎప్పుడైతే మనము ఈ మైక్రో సర్వీసెస్ అన్నీ మనము యురేకా సర్వర్‌లో రిజిస్టర్ అయితామో అప్పుడు మనము జస్ట్ ఫీన్ క్లయింట్ యూజ్ చేసి ఆ యూఆర్ఎల్‌ని బేస్ చేసుకొని హిట్ చేస్తాం కదా, మామూలుగా కాల్ చేస్తాము. ఆ విధంగా కాకుండా సర్వీస్ నేమ్ అనేదైతే ఇచ్చేసుకుంటామో, ఆ సర్వీస్ నేమ్ ఇచ్చేసుకున్నట్లయితే మనము ఇప్పుడు అడ్రస్ మైక్రో సర్వీస్‌లో యూఆర్ఎల్ చేంజ్ చేసినా గానీ మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేదైతే ఉండదు. మనం స్టూడెంట్ మైక్రో సర్వీస్‌లో చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సర్వీస్ నేమ్ అనేదైతే ఇచ్చేసుకుంటాం కాబట్టి ఆ సర్వీస్ నేమ్‌తో మనకు యురేకా సర్వర్ అనేదైతే కమ్యూనికేట్ అయ్యి మనకు ఆహ్, ఏదైతే రెస్పాన్స్ ఇవ్వాలనుకుంటుందో అది వచ్చేస్తది. ఈ కాన్సెప్ట్ అనేదైతే మీకు అర్థమైందనుకుంటున్నాను. యురేకా సర్వర్ వచ్చేసి మనకు సర్వీస్ నేమ్‌తో కమ్యూనికేట్ జరగడానికి మనకున్న మైక్రో సర్వీసెస్ అన్నీ యురేకా సర్వర్‌తో రిజిస్టర్ అయితాము. అది ఏ విధంగా అనేదైతే మీకు క్లియర్‌గా కోడింగ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనము యురేకా సర్వర్ అనే ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. ఈ అడ్రస్ మైక్రో సర్వీస్, స్టూడెంట్ మైక్రో సర్వీస్ ఎటువంటి చేంజెస్ అనేదైతే చేయట్లేదు. జస్ట్ యురేకా సర్వర్‌కి కావాల్సిన ప్రాజెక్ట్ మనం ఇప్పుడు క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ యురేకా సర్వర్ స్ప్రింగ్ బూట్ యాప్ అనేదైతే క్రియేట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పామ్.xml అనేదైతే చూసుకుందాము. ఏమేమి ఉన్నాయి, ఏ డిపెండెన్సీస్ యూజ్ చేశామనేది. ఇక్కడ సింపుల్‌గా లేటెస్ట్ వెర్షన్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నది 3.0.2 అనేదైతే యూజ్ చేస్తున్నాము. అండ్ జావా వెర్షన్ వచ్చేసి 17, స్ప్రింగ్ క్లౌడ్ వెర్షన్ వచ్చేసి 2022.0.0. ఇక్కడ మనము యురేకా సర్వర్ ప్రాజెక్ట్‌లో సింపుల్‌గా మనము స్ప్రింగ్ క్లౌడ్ స్టార్టర్ నెట్‌ఫ్లిక్స్ యురేకా సర్వర్ అనే డిపెండెన్సీ ఒక్కటే యూజ్ చేస్తున్నాము. ఎటువంటి డిపెండెన్సీస్ అనేదైతే యూజ్ చేయట్లేదు.
మనము ఇక్కడ చూసుకోవచ్చు ఈ యురేకా సర్వర్ ఎప్పుడైతే ఈ నెట్‌ఫ్లిక్స్ యురేకా సర్వర్ డిపెండెన్సీ యూజ్ చేసామో అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఈ డిపెండెన్సీ మేనేజ్‌మెంట్, స్ప్రింగ్ క్లౌడ్ వెర్షన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి మనకు. ప్రస్తుతానికి మనము నెట్‌ఫ్లిక్స్ యురేకా సర్వర్ ఒక డిపెండెన్సీ ఒక్కటే యాడ్ చేసుకున్నాము ఈ pom.xmlలో. ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నామో అప్పుడు నెట్‌ఫ్లిక్స్ యురేకా సర్వర్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. డిపెండెన్సీ యాడ్ చేసుకున్నాము. తర్వాత మనము ఎస్ఆర్‌సి రిసోర్సెస్‌కొచ్చేస్తే ఎస్ఆర్‌సి మెయిన్ రిసోర్సెస్‌లో అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్‌లోకొచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనము సర్వర్ డాట్ పోర్ట్ నెంబర్ యురేకా సర్వర్‌కి మనకు 8761 అనే పోర్ట్ నెంబర్ అనేదైతే యూజ్ చేసుకోమనేదైతే ఉంది. ప్రిఫర్ అనేదైతే చేస్తుంది కాబట్టి మనము 8761 అనే పోర్ట్ నెంబర్ అనేదైతే యూజ్ చేసుకుంటున్నాము. అండ్ యురేకా సర్వర్ ప్రాజెక్ట్‌కి నేను లైక్ నేమ్ అనేదైతే ఇచ్చేశాను యురేకా సర్వర్ అనేసి. అండ్ ఈ 2 కాన్ఫిగరేషన్స్ ఎందుకిచ్చాననేదైతే మీకు నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. ఎందుకంటే మనము ఈ స్టూడెంట్ మైక్రో సర్వీస్, అడ్రెస్ మైక్రో సర్వీస్ అనేది మనము యురేకా సర్వర్‌లో రిజిస్టర్ అవ్వాలి. ఈ యురేకా సర్వర్ కూడా మనకు యురేకా సర్వర్‌లో లైక్ ఈ యురేకా సర్వర్ స్ప్రింగ్ బూట్ యాప్ అనే ప్రాజెక్ట్ ఉంది కదా! ఇది కూడా మనకు యురేకా సర్వర్‌లో రిజిస్టర్ అవ్వకుండా మనకు ఈ 2 డిపెండెన్సీస్ లైక్ ఈ 2 కాన్ఫిగరేషన్స్ అనేదైతే ఇచ్చేసుకున్నాం. యురేకా క్లయింట్ డాట్ రిజిస్టర్ విత్ యురేకా ఫాల్స్, యురేకా డాట్ క్లయింట్ డాట్ ఫెచ్ రిజిస్టర్ ఫాల్స్ అనేదైతే ఇచ్చేసాం. ఇక్కడ చూసుకోండి. If we use these 2 configurations, Eureka itself is not registered in Eureka server. అంతే కదా! మనకు స్టూడెంట్ సర్వీసు, అడ్రెస్ సర్వీస్ ఉంది. ఈ 2 మైక్రో సర్వీసెస్ యురేకా సర్వర్‌లో రిజిస్టర్ అయితే సరిపోతుంది. మనకు ఈ యురేకా సర్వర్ అనేది మనకు ఈ ప్రాజెక్ట్ అనేదైతే రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకనేసి ఈ 2 కాన్ఫిగరేషన్స్ అనేదైతే రాసుకున్నాము. అండ్ ఎస్ఆర్‌సి మెయిన్ జావాలోకొచ్చేస్తే మనకు ఓన్లీ ఒక మెయిన్ క్లాస్ ఉంది. ఈ మెయిన్ క్లాస్‌లో ఎనేబుల్ యురేకా సర్వర్ అనేదైతే యాంటేషన్ యూజ్ చేశాము. ఈ ఎనేబుల్ యురేకా సర్వర్ అనేది కంపల్సరీ యాంటేషన్ అనేదైతే యూజ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇంతకు మించి ఇంకేం లేదు ఈ యురేకా సర్వర్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్‌లో. తర్వాత మనం నెక్స్ట్ వీడియోస్‌లో ఈ అడ్రెస్ మైక్రో సర్వీస్, స్టూడెంట్ మైక్రో సర్వీస్ ఏ విధంగా కమ్యూనికేట్ అయితాయి, సర్వీస్ నేమ్ యూజ్ చేసుకొని అనేదైతే నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు ఈ యురేకా సర్వర్ కాన్సెప్ట్ అర్థమయ్యి, ఒక యురేకా సర్వర్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకోవడం అర్థమైందనేసి అనుకుంటున్నాము. సింపుల్‌గా ఒక నెట్‌ఫ్లిక్స్ యురేకా సర్వర్ డిపెండెన్సీ యాడ్ చేసుకున్నాము. అండ్ ఎస్ఆర్‌సి మెయిన్ రిసోర్స్‌లో మనము కాన్ఫిగరేషన్స్ ఇచ్చేసుకున్నాము. పోర్ట్ నంబరు, అప్లికేషన్ నేము అండ్ మెయిన్ క్లాస్‌లో ఎనేబుల్ యురేకా సర్వర్ యాంటేషన్ యూజ్ చేశాం. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో కలుద్దాం. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్‌కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.